జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా రాయపాటి ప్రసాద్ని నియమించిన సంగతి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, ప్రభుత్వ అధికారులందరికీ తెలుసు. రాష్ట్ర నాయకులు గౌరవ అధ్యక్షులు ఖమ్మంపాటి దానం గారు, జిల్లా నాయకులు ఆలేటి రత్నం గారు, జేపీపీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ దాసరి రవికుమార్, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా సంఘం లీడర్ బహుజన మహిళా సంఘం రాయపాటి జయమ్మ గారు, అలాగే పౌరాణిక కళాకారుడు కిన్నెర యేసుదాస్ గారు, సీనియర్ డప్పు కళాకారుడు ఖమ్మంపాటి సంసూర్ గారు, అలాగే గెల్లెపోగు ప్రభుదాస్ ఆఫీస్ సెక్రటరీ ఎల్దుర్తి మండలానికి సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చిన సీనియర్ నాయకులతో కరపత్రాన్ని రిలీజ్ చేశాం. ప్రియమైన బహుజనులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. అడుక్కోవటం మానండి, రాజ్యాధికారం కోసం ప్రయత్నించండి. ఈ రోజున భారతదేశ చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తితో రాయపాటి ప్రసాద్ని ప్రకాశం జిల్లాకి కరపత్రాలు పంచడానికి ఎర్రగొండపాలెం నుండి మార్కాపురం దర్శి నియోజకవర్గానికి ఆ జిల్లాకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాం. మరి ఆ జిల్లాలోని అనేకమైన సమస్యలు ఉన్నాయి. డప్పు కళాకారుల పింఛన్లు, చర్మకారుల పింఛన్లు, నాటక రంగస్థల కళాకారుల పింఛన్లు, రైతు కూలి మహిళల సమస్యలు, అనేకమైన సమస్యలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, అగ్రవర్ణాల పేదలకు కూడా మహిళలకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మహిళా సంఘం తరఫున రాయపాటి జయమ్మ గారిని మరి అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఈరోజు రాయపాటి ప్రసాద్ని డప్పు కళాకారుల రాష్ట్ర అధ్యక్షులుగా, చర్మకారుల సంఘానికి లీడర్గా ఏపీ ఆంధ్ర రాష్ట్రంలోనే జిల్లాలోని పల్నాడు జిల్లా నుండి ఈ రోజున మరి పండగ వెళ్ళంగానే 15వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ మరి ప్రకాశం జిల్లా మొదలు పెడుతున్నారు కరపత్రాలు పంపిణీ చేయడం కోసం. ప్రకాశం జిల్లా మరి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి నా విజ్ఞప్తి. నా పేరు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు. మరి నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశాను. జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాలకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎర్రగొండపాలెం నుండి ప్రకాశం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు రక్షణ కల్పించాలి. పోలీసు డిపార్ట్మెంట్ కూడా మా పార్టీని భారత రాజ్యాంగం స్ఫూర్తితో మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కళాకారులు పింఛన్లే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, అగ్రవర్ణాల పేదలకు కూడా లోన్లు, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేయాలి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. మరి అలాగే ప్రతి సమస్యను కూడా డప్పు కళాకారులకి 4,000 రూపాయలు పింఛన్ని 5,000కి పెంచాలని కూడా, చర్మకారులకు కానీ నాటక రంగస్థల కళాకారులకి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని కూడా మా పార్టీ ఆధ్వర్యంలో మొదలు పెడుతున్నాం. కాబట్టి చనిపోయిన కుటుంబం వారికి ఏ కులమైనా, ఏ మతమైనా 20 లక్షల రూపాయలు మరి ఎక్స్గ్రేషియా ప్రకటించేంత వరకు కూడా మా పార్టీ మీకు అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులకి, ఎర్రగొండపాలెం నుండి రాయపాటి ప్రసాద్ మా రాష్ట్ర అధ్యక్షులు పాంప్లెట్ కరపత్రాలు పంపిణీ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రక్షణ కల్పించి ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. అందరికి జై భీములు, కళాభివందనాలు. జేపీపీ పార్టీ, జేపీపీ పార్టీ, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. అడుక్కోవటం మానండి, రాజ్యాధికారం సాధిద్దాం. అడుక్కోవటం మానండి, రాజ్యాధికారం సాధిద్దాం. బహుజనుల ఐక్యత, బహు కళాకారుల ఐక్యత, రైతుల మహిళల ఐక్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, అగ్రవర్ణాల పేదలకు రాజ్యాధికారం సాధిస్తాం. రాజ్యాధికారం సాధిస్తాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మాన్యశ్రీ కాంశీరామ్. అంబేద్కర్ గారి ఆలోచన కొనసాగిస్తాం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహు కళాకారుల ఐక్యత. అందరికి జై భీములు, కళాభివందనాలు.